ఈరోజున పోలవరం విషయం అనేది కూడా చాలా చర్చనీయాంశమైంది. దాదాపు పోలవరం అనేది జగన్ పాపం వల్లే నాశనం అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన నాయకుడు. మరోపక్క అంబటి రాంబాబు గారు ఎంతసేపటికి కూడా ఎప్పటికి పూర్తి చేస్తాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈరోజు మొత్తం నాశనం చేసింది ఏటీఎంలో వాడుకున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి లాక్కుని అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంబటి రాంబాబు. మరి వీటన్నిటికీ ఎటువంటి సమాధానం చెప్తారు? నిజంగా పోలవరం అనేది ఆలస్యం అవ్వడానికి ఎవరు కారణం అయ్యి ఉండొచ్చుంటారు? ఏం చెప్తారు? పోలవరం ప్రాజెక్టుని నిర్మించింది మొదలుపెట్టింది ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు గారేగా, మీరేం కాదుగా. ఇవాళ ఏపీ అంటే అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి, పి అంటే పోలవరం. ఆ రెండు నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు కళ్ళు. ఆ రెండు కూడా సరైన సకాలంలో పూర్తి చేస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలం అవుతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి మార్గం వైపు నడుస్తుందని చెప్పి ఆ రెండింటికి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ అయి గెలిచి సీఎం ప్రమాణం చేసిన తర్వాత ఆ రెండింటి నిర్మాణం మొదలుపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టుని ఒక్క ఛాన్స్ మాయలో పడి ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఇవాళ పోలవరాన్ని ఏ స్థితిలో ఉందండి? నారా చంద్రబాబు కనీసం పోలవరం ప్రాజెక్టుని ఎవరైనా ఈ 5 ఏళ్లలో ఎవరైనా చూడడానికి అనుమతించారా? లోపల పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ పోలీసులను కాపలా పెట్టి దారులన్నీ మూసేసి ఒక చంద్రముఖిలాగా అష్టదిగ్బంధనం చేసేసారు. దాన్ని ఎవ్వరు కూడా చూడకూడదు. ఎందుకంటే అక్కడ పనులు జరిగితే ప్రజల సందర్శనార్థం చూడడానికి అక్కడ అవకాశం ఉంటుంది. కానీ ఏ పనులు లేకుండా మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ప్రజలు ఎవరు చూడకూడదు, అది వెలుగులోకి రాకూడదు, వీళ్ళు చేసే తప్పులన్నీ బయట ప్రపంచం తెలియకూడదు అని చెప్పేసి పోలవరం ఎవరిని చూడకుండా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన మరుక్షణం పోలవరం చూడడానికి అంటూ వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, నా ప్రాణానికన్నా మిన్నగా ప్రేమించాను పోలవరాన్ని. ఇవాళ ఆ పోలవరాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేనేం మాట్లాడలేని పరిస్థితి, నా కళ్ళ వెంట కన్నీరు తప్ప నేను మాట్లాడే పరిస్థితి కూడా లేని దుస్థితిలో వాళ్ళ పోలవరం ప్రాజెక్టు ఉంది అన్నారు. ఎవరు నాశనం చేశారండి వాళ్ళ పోలవరం ప్రాజెక్టు? కేంద్రం నిధులు మీకు 8,000 కోట్లు ఇస్తే మీరు ఆ డబ్బంతా ఏం చేశారండి? దేని వైపు మీరు మళ్లించారు? ఇవాళ పోలవరానికి మీరు ఎక్కడైనా ఖర్చు పెట్టారా? ఇవాళ కాపర్ డ్యామ్ పోయింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, ఇవాళ సామగ్రి మొత్తం తుప్పు పట్టిపోయింది. పోలవరం కడుతూ ఉన్న ఏజెన్సీ మొత్తం మీరు మార్చేసి మీకు నచ్చిన వాళ్ళకి చేతుల్లో పెట్టేసి ఇవాళ పోలవరం ఎప్పటికీ కంప్లీట్ అవుద్దో అని చెప్పడానికి కూడా మాటలు రాని పరిస్థితికి ఇవాళ పోలవరం ప్రాజెక్టు తీసుకెళ్లారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ప్రతి ఒక్కళ్ళు చూడడానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఏ స్థితిలో ఏ దుస్థితిలో ఉందో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారని కక్షపూరితమైన చర్యలుగా ఆయన ఎక్కడైతే అభివృద్ధికి మార్గం చుట్టారో, ఎక్కడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి ఏది స్థాపించారో దాన్ని మొత్తం సర్వనాశనం చేయడమే మీ ప్రభుత్వం మీరు గెలిచిన తర్వాత చేసిన పనులు. పోలవరం ప్రాజెక్టు మొత్తం సర్వనాశనం చేసి ఇవాళ పోలవరాన్ని చూడడానికి కూడా ప్రజలు కన్నీరు పెట్టుకునే దుస్థితికి దిగజార్చేసిందే మీరు. ఇవాళ బోధ చల్లడం కాదండి, రాష్ట్ర ప్రజల మొత్తం కూడా దాని మీద శ్వేతపత్రం విడుదల చేసింది కూడా అదే. ఎందుకంటే మీరు ఎంతటి దుస్థితి తీసుకెళ్లారనేది ప్రజలు మొత్తానికి తెలియాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా కెనడా నుంచి మరి అమెరికా నుంచి అన్ని చోట్ల నిపుణులను పిలిపించి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎలా ఆయన కూడా అసలు అర్థంగానే ఇంకా అయోమయ దారుణమైన స్థితికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ పోలవరాన్ని. మీరు ఎప్పుడు కడతారో చెప్పండి అంటున్నారు. 2020కి అయిపోద్ది, 2021కి అయిపోద్ది, 2022కి అయిపోద్ది అన్నారు. అసలు నిర్మాణము పనులు మీరు మొదలు పెట్టకుండా కంటిన్యూ చేయకుండా ఎందుకని బయటకు వచ్చి ఇవాళ అవుతుందని డ్రామాలు ఆడి ప్రజలను 5 ఏళ్ళు మభ్య పెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు, ఎప్పుడు అవుతుంది అంటున్నారు. రన్నింగ్లో ఉండి కడుతూ ఉన్న పోలవరం ప్రాజెక్టుని మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడితే అయిపోయేది. అలాంటి దాన్నే మీరు కట్టకుండా 2020, 2021, 2022 అంటూ చెప్పుకొచ్చి నాశనం చేసేసారు. ఇవాళ సర్వనాశనం చేసేసిన పోలవరం ప్రాజెక్టు ఎటు నుంచి మొదలు పెట్టాలో, ఎటువైపు మొదలు పెట్టాలో, ఎలా మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయాలో, దాన్ని ఎలా కొలిక్కి తీసుకురావాలో కూడా అర్థం కానీ మహామేధావి కూడా అర్థం కానీ దుస్థితిని కలిగించారు. దాన్ని ఇవాళ నిపుణులతో పరిశీలన చేసి పూర్తి సమగ్ర నివేదిక తీసుకున్న తర్వాత ఇవాళ ప్రజలందరికీ దాన్ని ఎప్పుడు చేయాలనేది ఒక విజ్ఞుడే చెప్పగలడు. అంతేకాని ఇవాళ పని చేయాలని స్వామర్లు అందరూ ఏమంటారంటే, నేను 2 రోజుల్లో నేను పూర్తి చేసేస్తాను, 2 రోజులు గొట్ట నిర్మించేస్తానంటారు. చేతగాని వాడు ఇవాళ ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ సమగ్రంగా పని పూర్తి చేయగలిగిన వాడు దాని మీద సమగ్ర నివేదిక తీసుకున్న తర్వాత
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి విధి విధానాలు కంపల్సరీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ముందుంచుతారు. తప్పకుండా పోలవరం ప్రాజెక్టుని 2029 లోపే సస్యశ్యామలంగా అనుకున్న రీతిలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతారు. మాట చెప్పడం, దాన్ని ఆయన సాధించడం తెలిసిన మహాజ్ఞాని అయినా మీరు అవాకులు చవాకులు పేలి మీరు ఇంకా ఓడిపోయాము, ఎందుకు ప్రజలు ఓడించారో తెలియని దుస్థితిలో ఉండి డైలమాల బయటికి రాలేకపోతున్నారేమో. ఒకసారి ఆ డైలమా నుంచి బయటకు వచ్చి ఇవాళ వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుంది.